ఈ వీడియోలో అడోలసెన్స్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. లిమిటెడ్ సిరీస్ జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దేనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 13 years కుర్రోడు అయితే మర్డర్ చేశారని చెప్పేసి తను అరెస్ట్ చేయడం అయితే జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు, మరి నిజంగానే ఆ కుర్రోడు మర్డర్ చేశాడా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే అడోలసెన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. బట్ అందరికీ ఇదే ఒపీనియన్ అనిపించదు, కొంతమందికి చాలా బాగా నచ్చచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేద్దాం. జస్ట్ 4 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోతుంది సిరీస్ అన్నది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి సూపర్గా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఫస్ట్ ఎపిసోడ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. అందులోనూ వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏంటంటే చాలా రేసీగా తీసుకెళ్తుంటారు. డైరెక్ట్ మీకు ప్లాట్లో తీసుకెళ్ళిపోతారు భయ్య. ఎటువంటి సోది ఏమీ ఉండదు, డైరెక్ట్ ప్లాట్లోకి తీసుకెళ్ళడం జరుగుద్ది. అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తారు. అండ్ థర్డ్ ఎపిసోడ్ అయితే చాలా చాలా సూపర్గా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ 13 years అబ్బాయికి అండ్ సైకలాజిస్ట్ వస్తారు, ఆమెకి మధ్య జరిగే కన్వర్జేషన్ అయితే ఉంటుందన్నమాట. థర్డ్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది భయ్య. ఆ కన్వర్జేషన్ అనేది నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఒక 13 years అబ్బాయి మర్డర్ చేస్తాడంటే ఆ కేసు ప్రొసీడింగ్స్ కానీ, ఆ పోలీసులు ఏమేం చేస్తారు, అండ్ ఫ్యామిలీ ఏమేం చేస్తారు, అండ్ లాయర్స్ ప్రాసెస్, ఇదంతా కూడా ఉంటుంది సిరీస్లో. మీరు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ ట్విస్ట్లు, టర్న్స్, ఫైట్లు, యాక్షన్లు ఎలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అవి ఏమి ఉండవు భయ్య సిరీస్లో. జస్ట్ స్టార్ట్ టు ఎండ్ డ్రామా అన్నది నడుస్తుంది అనమాట. ఆ ప్రొసీడింగ్స్, ఆ కేసు గురించి, పోలీసుల డిస్కషన్స్ ఇవన్నీ నడుస్తాయి. సో అవి కొంచెం నాకు బాగా వర్కౌట్ అయింది. కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ 13 years కుర్రోడు పర్ఫార్మెన్స్ భయ్య మామూలు పర్ఫార్మెన్స్ కాదు, చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు. ప్రతి ఎపిసోడ్లో కూడా ఇన్నోసెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఇన్నోసెన్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. జస్ట్ 4 episodes తో కంప్లీట్ చేస్తారు. అది ఇంకా నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. ఓ సాగదే లేదు, అన్వాంటెడ్ డ్రామా ఏముండదు, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఏముండవు, చాలా లిమిట్ గా తేల్చేశారని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. చాలా స్లో ఉంటుంది సిరీస్ అనేది. ఎందుకంటే మొత్తం మనం 4 episodes కూడా డ్రామానే చూస్తాం. ఎటువంటి యాక్షన్ బ్లాక్స్, ఎటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండవు. మనకు ఫస్ట్ ఎపిసోడ్లోనే అర్థమైపోద్ది ఏం జరిగింది, కుర్రోడు మర్డర్ చేశాడా లేదా అని చెప్పేసి. సో దాని తర్వాత జరిగే ఎపిసోడ్స్ అన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్, కొన్ని సాక్ష్యాల కోసం వెతికే పనులు, ఇవే ఉంటాయన్నమాట. అండ్ కుర్రోడ్ మైండ్ సెట్ గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇదే డ్రామా నడుస్తుంటుంది సిరీస్ అంతా కూడా. సో అదంతా కూడా ఓవర్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తుంది భయ్య. బాగా డ్రామా చూసే వాళ్ళకైతే అదేం పెద్ద అనిపించదు, సూపర్గా అనిపిస్తుంది. బట్ డ్రామా అలవాటు లేని వాళ్ళకి మాత్రం నిద్ర వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. బట్ థర్డ్ ఎపిసోడ్ మాత్రం సైకలాజిస్ట్తో ఆ డిస్కషన్ అంతా మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. అండ్ 4th episode అయితే నాట్ యూజ్ బై, అంత ఉపయోగమే లేదు 4th episode. అసలు వేరే అంతా నడుస్తుంటుంది అనమాట. ఫ్యామిలీ స్టోరీ నడుస్తుంది 4th episode మొత్తం కూడా. అది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు, అంతగా యూజ్ కూడా అవ్వలేదు. ఒక ఎమోషన్ పండించడానికి అయితే ట్రై చేస్తారు కానీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు 4th episode అన్నది. ఏదో అలా వెళ్ళిపోయింది. నాకైతే చూడడానికి ఇబ్బందిగా అనిపించింది 4th episode. చాలా చిరాకు వచ్చింది, బోర్ కొట్టింది కూడా. ఫస్ట్ 3 episodes అయితే పర్లేదు అనిపించాయి. థర్డ్ ఎపిసోడ్ మాత్రం బాగా నచ్చింది. ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా. 13 సంవత్సరాల అబ్బాయి అసలు మర్డర్ చేశాడా, చేస్తే ఎందుకు చేశాడు, వీటి చుట్టూ నడిచే డ్రామా ఇదంతా కూడా. సో అది ఇంట్రెస్ట్ ఉంది మీకు ఆ డ్రామా చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. తెలుగులో ఉంది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. కొన్ని లాంగ్వేజ్ అండ్ ఈ టైప్ ఆఫ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ కొంచెం ఫ్యామిలీతో ఇబ్బంది పడతారు చూడడానికి. ఫ్యామిలీతో వెయిట్ చేసినట్టు ఎలాంటి ఫ్యామిలీతో చూసిన వేస్ట్, అంత ఎంటర్టైన్మెంట్ ఏం కాదు కాబట్టి. మీకు కనుక రివ్యూస్ వీడియోని లైక్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ క్యాండిడేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.